ఉండడం జరిగింది. వండర్ఫుల్. సో you're not from a Christian background, you're not from a pastor's background especially. సో ఎప్పుడైనా అంటే నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత డైరెక్ట్గా సేవకుని కుటుంబంలోకి వచ్చావు. సో ఎప్పుడైనా అనవసరంగా ఈ పాస్టర్ని చేసుకున్నాను, లేదంటే హ్యావ్ యూ ఎవర్ ఫీల్ ప్రెషర్ టు బీ ఎ పాస్టర్స్ వైఫ్ ఆర్ ఇన్ ఎ పాస్టర్స్ ఫ్యామిలీ? ఎప్పుడు ఎందుకు వచ్చానని అయితే ఎప్పుడు అనిపించలేదు. బట్ యా, ఒక పాస్టర్స్ వైఫ్ అనే ట్యాగ్ లేకపోతే ఒక లేబుల్ ఎప్పుడైతే వచ్చింది, అప్పటి నుంచి ఐ హ్యాడ్ టు బీ వెరీ కాన్షియస్ అబౌట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్ అండ్ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇంట్లో కూడా లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకరితో ఒకరు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. మేము యాజ్ అ ఫ్యామిలీగా చాలా చాలా ఓపెన్గా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళము. సో అవన్నీ ఆఫ్టర్ ఐ బికేమ్ అ పాస్టర్స్ వైఫ్ ఆర్ ఆఫ్టర్ ఐ కేమ్ ఇన్ టు అ పాస్టర్స్ ఫ్యామిలీ అవన్నీ మార్చడం జరిగింది. అదే కాదు, యాజ్ యువర్ పాస్టర్స్ వైఫ్ లేకపోతే యాజ్ యువర్ వినోష్ కుమార్స్ వైఫ్ ఎక్కడికి వెళ్ళాలన్నా మంచిగా డ్రెస్అప్ అయ్యి వెళ్ళాలి. యునో యూ హ్యావ్ టు లుక్ గుడ్, యూ హ్యావ్ టు డ్రెస్ గుడ్, యూ హ్యావ్ టు ఏది మాట్లాడినా చాలా ఆలోచించి మాట్లాడాలి. సో చాలా సాక్రిఫైసెస్ ఉన్నాయి. సాక్రిఫైసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేనన్ని సాక్రిఫైసెస్ ఉన్నాయి. బికాస్ ఇప్పుడు నాకు ఫస్ట్ డెలివరీ, వెన్ ఐ డెలివర్డ్ మై ఫస్ట్ బేబీ, ఇట్ వాస్ సాటర్డే ఇన్ ద మార్నింగ్. సో సాటర్డే హీ హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ ద వర్డ్, హీ హ్యాస్ టు బికాస్ నెక్స్ట్ సండే కాబట్టి హీ హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ ద వర్డ్. సో జీవితంలో అన్ని రోజుల కన్నా క్రిటికల్ కండిషన్లో, దట్ వాస్ ద మోస్ట్ క్రిటికల్ కండిషన్ ఐ ఎవర్ వెంట్ త్రూ ఇన్ మై లైఫ్. ఆ మూమెంట్లో యూ వర్ నాట్ దేర్ బిసైడ్ మీ ఫర్ సమ్ టైమ్, నాట్ ఫర్ ద హోల్ టైమ్ బట్ ఫర్ సమ్ టైమ్ వెన్ ఐ నీడెడ్ యూ, యూ వర్ నాట్ దేర్. అప్పుడు అనిపించింది లైక్ ఎందుకని ఎలా ఉంది అని. అప్పుడు కొన్ని నిమిషాల కొద్దీ లేకపోతే కొన్ని మినిట్స్ ఐ ఫెల్ట్ లైక్ దట్. బట్ దెన్ after seeing my beautiful daughter, I again realized how gracious has God been. అట్లా కొన్ని సార్లు అనిపిస్తుంది బీయింగ్ అ పాస్టర్స్ వైఫ్ ఇస్ నాట్ డిఫికల్ట్. కానీ దేవుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్ని నేను ఎప్పుడు వద్దనలేదు. ఐ డు నాట్ వాంట్ దిస్, ఎందుకు ఇది చూస్ చేసుకున్నాను అనేది మాత్రం ఎప్పుడు అనిపించలేదు. బట్ యా, సమ్ టైమ్స్ యూ ఫీల్ టైర్డ్. యూ ఆల్వేస్ హ్యావ్ టు